చాలా ఇంపార్టెంట్ అయిన యానిమల్ అండి. మీరెప్పుడైనా దాని ఫోటో చూసారా? ఎన్ని దేవతలు చూపిస్తారు. ఒక ఆవు ఫోటో మీద ఎన్ని దేవతలు, దా కాళ్ళల్లో వేరే దేవతలు, హార్న్స్‌లో వేరే దేవతలు, నుదురు మీద వేరే దేవత. అట్లాగా ఎందుకు అన్ని చూపిస్తారు అంటే, ఎవ్రి పార్ట్ ఒక కౌది అంత పాయస్, అంత బ్యూటిఫుల్ పాజిటివ్ వైబ్రేషన్ ఉంటది దాంట్లో. సో, ఒక్క కారు బదులు మనం ఒక్క ఆవు పెట్టుకుంటే చాలా బెనిఫిషియల్ మన ఇంటికి. ఎందుకంటే దాని పాజిటివిటీ తులసి చెట్టులాగా అంత పెద్దదుంటదండి. మన చుట్టూరు ఏ నెగటివిటీని రానివ్వదు. మీకు తెలుసా ఆవు పేడ ఒక్కటే జియోపతిక్ స్ట్రెస్‌ని ఆహ్, కంబాట్ చేయగలదు. దాన్ని కంట్రోల్‌లో పెట్టగలిసింది ఆవు పేడ. కానీ అది ఎప్పుడు? అది వెట్‌గా ఉన్నప్పుడు. అది ఎప్పుడైతే డ్రై అయిపోతదో, అప్పుడు దానికి ఆ వైబ్రేషన్ ఉండదు. దాంట్లో మాయిశ్చర్ కంటెంట్ ఉన్నంత వరకే అది ఆహ్, ఆవు పేడ జియోపతిక్. అందుకని ఇదివరకు ఇళ్ళు అలికేవారు ఆవు పేడతోటి. ఆవు పేడతోటి ఇల్లు అడిగితే ఎటువంటి నెగటివిటీ పైకి రాదు. కానీ 2 రోజుల తర్వాత మళ్ళా అలికేవారు. వాళ్ళకి తెలుసు ఆ సీక్రెట్. ఎందుకంటే దానికొక షెల్ఫ్ లైఫ్ ఉంది. ఆ వైబ్రేషన్ కట్ చేస్తూ దాని ఓపిక కూడా నశిస్తది కాబట్టి మళ్ళీ అలికేవారు. కానీ రోజు పేడ కల్లాపు తప్పకుండా ఏస్తారు. ఎందుకంటే మెయిన్ ఎంట్రీ చాలా ఇంపార్టెంట్. అక్కడి నుంచి పాజిటివిటీ ఇంట్లోకొస్తది కాబట్టి, అక్కడ రోజు పొద్దున, సాయంకాలం కూడా కొంతమంది ఊళ్ళల్లో ఇప్పుడు కూడా కల్లాపు జల్లుతారు పేడది. సో, ఆవు పంచగవ్యాలిస్తదండి మనకి. హ్యూమన్ ఆరా కన్నా ఇవన్నీ చాలా చాలా ఎక్కువ. అన్నిటికంటే లోయెస్ట్ కౌ ఆహ్, డంగ్ అంటే పేడ మినిమమ్ 6, 7 మీటర్స్ డయామీటర్ ఆరా ఉంటదండి దానికి. కౌ యూరిన్ హైయెస్ట్ ఎనర్జీ. పెరుగు, పాలు, ఆవు ఘీ అన్నిటికంటే హైయెస్ట్ ఆరా. 15 మీటర్స్, 16 మీటర్స్ రేడియస్ ఉంటది దానికి. సో, ఏం తీసుకున్నా మీరు ఆవు అందుకని గోమాత అన్నారు. ఎందుకంటే అమ్మ చేసిన సేవ ఇంకెవరు చేయలేరండి. సో, దాన్ని మనం ఎంత ప్రేమగా చూసుకుంటే ఈ మధ్యన కౌ కడ్లింగ్ అని ఫారెన్‌లో ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే ఆవుని ఎళ్లి మనం హగ్ చేసుకుంటాం.